హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'తీయని ముగింపు' శ్రీ ఉదయిని గారు రచించారు. 2007లో స్వాతి మాసపత్రికలో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శంకరం, జయ ప్లాట్ఫామ్ సమీపిస్తుంటే ట్రైన్ రావడానికి ఇంకా 10 నిమిషాలుందని ప్రకటన వచ్చింది. కొంచెం సేపు తర్వాత శార్వర్ వచ్చి వాళ్ళకి కాస్త దగ్గరగానే నుంచింది. అంతవరకు ప్రసన్నంగా ఉన్న ఆమె మొహం తల్లిదండ్రుల్ని చూడగానే చిటపట్లాడింది. చూసావా, ఆ అమ్మాయి వచ్చింది. శంకరం గొంతు వణికింది. దానికి ఎంత పట్టుదల చూడు. పన్నెత్తి పలకరించడం లేదు, కన్నెత్తి చూడడం లేదు. చిన్నప్పుడు మీ పోలికని మురిసిపోయారు కదూ. దెప్పడానికి అది తగిన సమయం కాదని జయ మరిచిపోయింది. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎంతసేపు దాని పరువు, మొగుడి ప్రతిష్ట, మామగారి పేరు ప్రఖ్యాతలే తప్ప తండ్రి గురించి దానికి వేసమెత్తు కూడా కన్సర్న్ లేదా? తల్లిదండ్రుల కష్టసుఖాలతో, ఫీలింగ్స్తో దానికి ఏ సంబంధము లేనట్లు ప్రవర్తిస్తోంది. శంకరం కళ్ళజోడు తీసి రుమాలతో కళ్ళని అద్దుకున్నాడు. పోయిన నాన్నగారి గురించి కన్న కూతురుతో పోట్లాడి పెట్టుకోవడం సబబు కాదేమో అని సందేహంగా ఉంది జయ. అయినా ఇంతగా విరోధం పెట్టుకోవాల్సిన పని నేనేం చేశాను? జయ అనునయంగా అంది. చాలాసార్లు శార్వరిని సపోర్ట్ చేసి మిమ్మల్ని పద్ధతి మార్చుకోమని చెప్పాను. అలా చేసినందుకు నాకిప్పుడు సిగ్గుగా ఉంది. శార్వరి పంతం చూసి మీరేం కరిగిపోనక్కర్లేదు. మీరు చెయ్యాలనుకున్న దాంట్లో తప్పేం లేదు. నిక్షేపంగా చెయ్యండి. దీని కోపమంటారా? అదే తగ్గుతుంది. తగ్గలేదా? అలాంటి కూతురు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? మనసు దృఢం చేసుకుని ఆ మాటలంటున్న జయ కళ్ళల్లో నీళ్లు సుడి తిరిగాయి. ట్రైన్ వస్తోందా అని పక్కకి చూస్తున్న ఆమె మాటలు వింటున్న శంకరానికి ఎలా తెలిసిందో కానీ రుమాలు అందించాడు. పోనీ ఓ పని చేద్దామా? మనమే శార్వరిని పలకరిద్దామా? శంకరం టక్కున లేచాడు. వారించబోయి జయ ఆగి అతనితో పాటు శార్వరిని సమీపించింది. ఏమమ్మా, బాగున్నావా? శంకరం అడిగాడు. శార్వరి బ్యాగ్లోంచి సెల్ తీసి చెవిలో పెట్టుకుంది. తల్లిదండ్రుల వంక చూడకుండా పచార్లు చేస్తూ మాట్లాడసాగింది. మన తప్పేం లేకుండా మాట్లాడాం అన్నాడు శంకరం. ట్రైన్ వచ్చేంత వరకు జయ కూతురి వంక కొరకొర చూస్తుండిపోయింది. దృశ్య వస్తున్న కంపార్ట్మెంట్ సరిగ్గా వాళ్ళు ఉన్న చోట ఆగింది. ట్రైను ఆగి ఆగకుండానే దృశ్య ఒక్క గెంతులో దిగింది. హాయ్ మమ్మీ అంది శార్వరిని ఉద్దేశించి. వెంటనే జైని, శంకరాన్ని చూసి, ఇది టూ మచ్ తాతయ్య ప్లస్ అమ్మమ్మ, మీరు పనిగట్టుకుని శ్రమ తీసుకుని స్టేషన్కి రావాలా అంది. ఇద్దరినీ కలిపి దగ్గరకు తీసుకుంది. మా చిట్టి తల్లి డాక్టర్ వస్తుంటే స్వాగతం చెప్పకపోతే ఎలా? ఏం చేసినా మాకు శ్రమ ఉండదు. జై అంది బొకే అందిస్తూ. థ్యాంక్ యూ అమ్మమ్మ, పూలు బాగున్నాయి సంబరంగా అంది దృశ్య. నీ సామాను? శంకరం అడిగాడు. దృశ్య తాతయ్యకి, అమ్మమ్మకి మాత్రమే కనబడేటట్లు సన్నగా కన్ను గిటింది. సామానికి ఏర్పాటుంది తాతయ్య. ఓ పొడిగాటి యువకుడు కూలీల చేత సామాను దింపిస్తున్నాడు. దృశ్య, ఈ మూడే కదూ నీ లగేజ్ అన్నాడు. థ్యాంక్ యూ అక్షయ్, ఒకసారి ఇటురా అంది దృశ్య. అమ్మమ్మ, ఇతను అక్షయ్ అని నా సీనియర్. ఇప్పుడు ఎండి కూడా అయిపోయింది. ముంబైలో పనిచేస్తున్నాడు. అక్షయ్, నేనెప్పుడు నవ్వుతూనే ఉంటానని అంటావు కదూ, ఆ నవ్వుకి వీళ్ళిద్దరే సగం కారణం. అమ్మమ్మ, తాతయ్య. పరిచయాలు చేస్తూనే అసహనంగా చూస్తున్న తల్లివంక తిరిగింది దృశ్య. మిగిలిన సగం కారణంలో సగభాగం ఈవిడ, డాక్టర్ శార్వరి, మా అమ్మ. అమ్మా, డాడీ ఈరోజు కూడా ఆపరేషన్లో బిజీనా? శార్వరి తల ఊపింది. అక్షయ్ ఎండి గురించి, ఉద్యోగం గురించి అడిగింది. తాతయ్య, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా? బయటికి కదులుతున్నప్పుడు అంది దృశ్య. లేదమ్మా, నిన్ను చూశాక నీ పేరుతో వినాయకుడి గుడిలో పూజ చేయించాలని అమ్మమ్మ అనుకుంది, శంకరం అన్నాడు. దృశ్య కళ్ళు మెరిశాయి. మరి నీకు అలాంటివి నమ్మకం లేదు కదా, నువ్వేం చేస్తావు? జయ నవ్వింది. పక్కనే ఉన్న హాస్పిటల్లో పళ్ళు, బ్రెడ్ పంచిపెట్టొస్తారు. కూలీలతో పాటు నడుస్తున్న అక్షయ్ భుజం తట్టింది దృశ్య. అక్షయ్, విన్నావా అంటూ అతనికి దగ్గరే ఏదో గుసగుసగా అంది. అక్షయ్ సెలవు తీసుకుని వెళ్ళాక శార్వరి ఇబ్బందిగా నిలబడింది. అది గమనించి శంకరం దృశ్యతో అన్నాడు. వీలు చూసుకుని ఇంటికి రాతల్లి, ఇక ఉంటాం అని జయతో కదిలాడు. ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్? కారు కదలగానే శార్వరి అడిగింది. ఇప్పటికైతే సాయంకాలం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పకోడీలు తినడం, రేపు 11 వరకు పడుకోవడం వరకు ఆలోచించాను అల్లరిగా అంది దృశ్య. రాము, ఏంటా స్పీడు? డ్రైవర్ని గదమాయించింది శార్వరి.
కూతురి వంక తిరిగి అక్షయ్ ఎవరు అడిగింది. చెప్పానుగా, డ్రైవర్ ఉన్నాడని కోపాన్ని నిగ్రహించుకుంది శార్వరి. కానీ ఇంకో ప్రశ్న వేయకుండా ఆగలేకపోయింది. వాళ్ళది మంచి ఫ్యామిలీయేనా? మమ్మీ, కాసేపు నువ్వు సగటు తల్లిలా కాక ఓ ప్రొఫెషనల్లా మాట్లాడలేవా? సరే అయితే, అక్షయ్ ఏంటి ఫోరెన్సిక్ అంటాడు? ఆ ఫీల్డ్లో డబ్బులు ఎక్కువగా రావనుకుంటా. మమ్మీ, అన్నీ డబ్బులతో లెక్కేయకూడదు. అతనికి అది ఇష్టం. అప్పుడు మోజుపడి చదివాను, కానీ నిజానికి ఇప్పుడు నాకు ఈ వృత్తి అంతగా నచ్చలేదు. ఎంబీఏ చెయ్యాలనుంది. లేకపోతే ఏదన్నా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేరి ఉద్యోగంతో పాటు సోషల్ వర్క్ కూడా చేయాలనుంది. శార్వరి విస్తుపోయింది. ఎన్నో త్యాగాలు చేసి నర్సింగ్ హోమ్ పెంచుకుంటూ వచ్చింది ఎందుకు? నీకు అప్పగించాలనే కదా. నువ్వేంటిలా తెక్కగా మాట్లాడుతున్నావు? రాము, వాచ్ వంక చూసుకుంటూ శార్వరి అరిచింది. ఇలా అయితే నేను నర్సింగ్ హోమ్కి అరగంట ఆలస్యంగా వెళతాను. కాస్త త్వరగా పోని. ఆ తర్వాత శార్వరి కూతురుతో మాట్లాడలేదు. దృశ్య భుజాలు ఎగరేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మ్యూజిక్ వినసాగింది. సాయంకాలం దృశ్య స్నానం చేసి తయారవుతుంటే శార్వరి గదిలోకి తొంగి చూసింది. నేను నర్సింగ్ హోమ్కి వెళుతున్నాను. ఓపి ఉంది. కేర్ టు కమ్. చెవికి పెట్టుకోబోతున్న టాప్స్ని పక్క మీదకు విసిరింది దృశ్య. టాప్స్ నచ్చలేదు. అమ్మ ప్రపోజలు నచ్చలేదు. లేదమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను. శబ్దం వచ్చేలా తలుపు మూసి శార్వరి వెళ్ళిపోయింది. అర్థం పర్థం లేని ఆదర్శాలకు పోయి తాతయ్య అందర్నీ ఎంత ఇబ్బంది పెడుతున్నాడో 2-3 రోజులాగి దృశ్యకి వివరించాలి అనుకుంది శార్వరి. ఇంకో 3 ట్రై చేశాక దృశ్యకి నచ్చిన టాప్స్ దొరికాయి. అక్షయ్ని రమ్మనమని ఫోన్ చేయబోయి ఆగింది. ఒక్క క్షణం ఆలోచించి అతన్ని డైరెక్ట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రమ్మనమని చెప్పడం బెటర్ అనుకుంది. అక్కడికి ఎలా రావాలో అతనికి గుర్తులు చెప్పి హడావిడిగా బయటపడి ఆటో ఎక్కింది. జయ తలుపు తీయగానే దృశ్య హాల్లో కడుగుపెట్టి బలంగా గాలి పీల్చి వదిలింది. మరుక్షణం దృశ్య మొహం వన్నె తగ్గింది. ఏంటిదమ్మమ్మా, నా కోసం పకోడీలు చేయలేదా? నిరాశగా అంది. పాండిచ్చేరిలో బయలుదేరినప్పటి నుండి ఆ పకోడీల రుచి గురించి తలుచుకుంటూనే ఉన్నానమ్మమ్మా. నువ్వు ఊరికే తలుచుకుంటూనే ఉన్నావా, లేకపోతే పక్కనే ఉన్న అక్షయ్తో కూడా చెప్పావా? శంకరం అడిగాడు. చెప్పాను. పాపం అతను కూడా ఆశగా ఇంకో గంటలు ఇక్కడికి వస్తాడు. భలే డిసప్పాయింట్ చేసావమ్మమ్మా, నిష్ఠూరంగా అంది దృశ్య. ఆ డిసప్పాయింట్మెంట్ పోయేందుకు ఓ పంచేయి. జయ చేతిలో చిత్రంగా ఓ ప్లేటు ప్రత్యక్షమైంది. ముందుగా ఈ మినపసున్ని తిని అప్పుడు ఈ పకోడీలు తిను. దృశ్య చిన్నపిల్లల ఆత్రంగా ఆ ప్లేట్ అందుకుంది. నేనేదో పెద్ద లెవెల్లో డిటెక్షన్ చేద్దామనుకుని దెబ్బతిన్నాను. పకోడీల వాసనే రాలేదు. మా ఎగ్జాస్ట్ ఫ్యాను అంత బాగా పనిచేస్తుందన్నమాట, జయ అంది. నువ్వు పకోడీలు చేసి నా కోసం రెడీగా ఉంచావా? మమ్మీ నా కోసం ఏ ప్రోగ్రాం తయారు చేసిందో తెలుసా? అవుట్ పేషెంట్స్ని తను చెక్ చేస్తుంటే నేను పక్కన కూర్చోవాలట. దృశ్య నవ్వుతూ అంది. జయ పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళింది. శంకరం న్యూస్ పేపర్ అందుకున్నాడు. పకోడీ నోట్లో వేసుకోబోతూ దృశ్య ఆగింది. ఆమెకేదో అనుమానం వచ్చింది. పొద్దుట స్టేషన్లో జరిగింది ఓసారి రీప్లే చేసుకుంది. అనుమానం దృఢపడింది. పకోడీల ప్లేటు పక్కకి తోసింది. ఇంకొన్ని పకోడీలు పట్టుకొచ్చిన జయ, అదేంటి ఇచ్చిన ప్లేటు ఇచ్చినట్లే ఉంది, బాగలేవా అడిగింది. పకోడీలు బాగున్నాయి, బాగలేనివి వేరే ఉన్నాయి, దృశ్య సీరియస్గా అంది. ఏంటమ్మా? పక్కన కూర్చుని తల నిమురుతూ అడిగింది జయ. శంకరం కూడా పేపరు అవతల పెట్టి దృశ్యకి యువతల పక్కన కూర్చున్నాడు. నిజం చెప్పండి, మమ్మీకి కోపం వచ్చిందా? మీతో మాట్లాడడం లేదా? జయ, శంకరం ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. దృశ్య, ఈ రోజునే ఊరు నుంచి వచ్చావు, సరదాగా ఉండక ఈ గొడవల జోలు నీకు ఎందుకమ్మా? సరే, గొడవలున్నాయని తెలిసిపోయింది కదా, ఎందుకొచ్చాయో చెప్పండి. శంకరం సందేహించాడు. జయ నోరు విప్పింది. మీరు చేసేది సబబో కాదో అన్న సంశయం మీకుంది కదా, మీ మనవరాలు జడ్జిమెంట్ ఇస్తుంది, చెప్పండి. కానీ క్లుప్తంగా చెప్పడం కుదరదే, శంకరం అన్నాడు. మొత్తం కథంతా చెప్పకపోతే నాకు సరిగ్గా అర్థమవుదు కదా. చెప్పండి, వివరంగా చెప్పండి. మీ కూతురు అనుకున్నట్లుగా మీది దాచిపెట్టుకోవాల్సిన గతమో లేకపోతే గర్వంగా చెప్పుకోవాల్సిన చరిత్ర అన్నది కూడా దృశ్య నిర్ణయిస్తుంది, చెప్పండి. 2 నిమిషాలు ఆలోచించి చెబుతాను, కానీ ఓ షరతు అన్నాడు శంకరం. షరతా? దృశ్య అడిగింది. అవును, నువ్వు ఆ పకోడీల ప్లేటు దగ్గరగా పెట్టుకో, తినడం మొదలుపెట్టు. దట్స్ గుడ్, ఇప్పుడు చెబుతాను. ముగ్గురి మొహాల్లో ఒకేసారి నవ్వు తాండవించింది. శంకరం చెప్పడం మొదలుపెట్టాడు. దృశ్య, నేను చెప్పేది నీకు చాలా చిత్రంగా అనిపించొచ్చు. ఆనాటి పరిస్థితులకి
ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు కనబడుతున్న ఈనాటి పరిస్థితులకి మధ్య ఊహించలేని అగాధం ఉంది. 53 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనతో మొదలు పెడతాను. అప్పుడు నాకు 12 ఏళ్ల వయసు అన్నమాట. అప్పుడు మేం మద్రాసులో ఉండేవాళ్ళం. ఆ రోజున స్కూల్లో వక్తృత్వ పోటీ జరుగుతోంది. సెలవుల్ని ఎలా గడపబోతున్నారో అన్న అంశంపైన మాట్లాడాలి. శంకరానికి అవకాశం వచ్చేసరికి అతను తయారుగా ఉన్నాడు. ఈ సెలవుల కోసం నాకన్నా ఎక్కువగా ఎదురుచూస్తున్న వ్యక్తున్నారు. ఆయన మా తాతయ్య అంటూ ప్రారంభించాడు. నేను ట్రైను దిగేసరికి ఆయన స్టేషన్లో మా కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. నేను కనబడగానే, యారా, నాన్న వద్దని హెచ్చరించినా కిటికీలోంచి బయటకు చూసావు కదూ, కళ్ళల్లో బొగ్గు బాగా పడ్డట్లుంది, ఎర్రగా ఉన్నాయి, మొహం కడుక్కో అంటాడు. మరచెంబుతో నీళ్లు అందిస్తాడు. మా ఊరిలో ఉన్న జట్కా బండి కరీం స్టేషన్ బయట తయారుగా ఉంటాడు. మిగతా వాళ్ళని కొంచెం ముందుకు రండి, కొంచెం వెనక్కి వెళ్ళండి అంటూ అటు ఇటూ సర్దినా నన్ను మాత్రం గుర్రానికి దగ్గరగా కూర్చోబెడతాడు. నా చేతికి చెర్నాకోలిస్తాడు. అదంతా తాతయ్య చేసిన ఏర్పాటే. కరీంకి తాతయ్య అంటే చాలా భయం. తాతయ్యకి నాటకాల్లో పద్యాలు ఎన్నో కంటతా వచ్చు. ఈసారి నాకు ఎంత లేదన్నా 100 పద్యాలు నేర్పిస్తానన్నాడు. పద్యాలకి ఛందస్సు అని ఉందట, దాని గురించి కూడా చెబుతానన్నాడు. మామూలుగా చెబుతున్న శంకరం మొహం వెలిగింది. ఈసారి సెలవుల్లో తాతయ్య నాకు సైకిల్ నేర్పిస్తానన్నాడు. వద్దు తాతయ్య, ఈలోగా నేనే నేర్చుకుంటానంటే క్రితంసారి తాతయ్య బికమొహం వేశాడు. సరే, తాతయ్యకి నిరాశ కలిగించడం ఎందుకని నేను సైకిల్ నేర్చుకోలేదు. ఈ సెలవుల్లో స్వయంగా నాకు సైకిల్ నేర్పించడానికి పాపం ఆయన ఎన్ని అవస్థలు పడతాడో. నాకు తాతయ్య అంటే ఇష్టం. ఆయన చెప్పే కబుర్లన్నీ ఇష్టం. ఆయన దగ్గర చుట్టకంపొచ్చినా ఆయనంటే నాకు చాలా ఇష్టం. సోషల్ మాస్టారి మొహంలో చిరునవ్వు కదిలింది, కానీ హెడ్ మాస్టర్ మొహం గంభీరంగా మారింది. శంకరం చెబుతోంది నిరాసక్తిగా వింటున్నట్లు తల తిప్పుకున్నాడు. మా ఊరికి దగ్గరలో శిథిలమైపోయిన కోట ఉంది. తాతయ్య అక్కడికి తీసుకువెళతానని అన్నాడు. తాతయ్యకి చరిత్ర సంగతి తెలీదు, కానీ ఆ కోట గురించి, పాలించిన రాజుల గురించి ఆయన చెప్పే కథలు బాగుంటాయి. ఒక్కొక్కరికి 5 నిమిషాల సమయం ఇచ్చారు. సోషల్ మాస్టారు అరచేతిలోని గడియారం వంక చూశారు. ఇంకో 15 సెకన్లున్నాయి. ఆ సంగతి తనకి తెలుసు అన్నట్లు శంకరం ముగింపుకొచ్చాడు. మేమొచ్చేస్తుంటే తాతయ్య హుషారుగా ఎన్నెన్నో మిఠాయిలు, వస్తువులు బుట్టలో పెట్టి అమ్మకు అందిస్తాడు. యారా, వచ్చే సంవత్సరం నువ్వు నా భుజాలు దాటి ఎదగాలి అంటాడు. ట్రైను కదిలాక నేను కిటికీలోంచి చూస్తాను. ఈసారి బొగ్గు కనబడకపోయినా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అక్కడ తాతయ్య కరీంని పట్టుకుని ఏడుస్తుంటాడు. సోషల్ మాస్టారు నమ్మలేనట్లు శంకరం వంక చూశాడు. 12 ఏళ్ల పిల్లాడు 5 నిమిషాల సేపు ఆలోచించి అంత గొప్పగా ఓ కథలా చెప్పడం ఎలా సాధ్యపడిందో ఆయనకో పట్టాన అర్థం కాలేదు. ఈ పిల్లాడికి తాతయ్య పైన చాలా ప్రేమ ఉండాలి. అందుకనే గుండె లోతుల్లోంచి అలవోకగా ఆ భావాలు అలా బయటపడుతున్నాయి అనుకున్నాడాయన. బాగా చెప్పాడు కదూ, గుసగుసగా హెడ్ మాస్టారి చెవిలో అన్నాడాయన. హెడ్ మాస్టర్ ఉలకలేదు, పలకలేదు. సోషల్ మాస్టారు చిత్రంగా హెడ్ మాస్టారు వంక చూశాడు. బల్ల దిగి తమ పక్క నుండి వెళుతున్న శంకరాన్ని ఆపి అడిగాడు. ఇంతకీ పేరు చెప్పలేదు నువ్వు? భీమశంకరం అండి. నీ పేరు కాదురా, మీ తాతగారి పేరు అడుగుతున్నాను. ఆయన పేరు భీమశంకరం అండి. ఓహో, తాత మన వాళ్ళకి అందుకని బాగా కుదిరిందన్నమాట అనుకున్నాడు సోషల్ మాస్టారు. అందుకనే కాబోలు ఆయన శంకరానికి ఎక్కువ మార్కులు వేశాడు. అందరూ మాట్లాడమయ్యాక బహుమతులు ఎవరికొచ్చాయో చెప్పడానికి హెడ్ మాస్టారు లేచారు. తను అందించిన కాగితం ప్రకారం శంకరానికి మొదటి బహుమతి రావాల్సుంటే ఆయన 3వ బహుమతిగా ఎందుకు మార్చాడో సోషల్ మాస్టర్కి అర్థం కాలేదు. బహుమతిగా ఇచ్చిన విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు అన్న విశ్వనాథవారి పుస్తకం వంక చూసి శంకరం ఆలోచనలో పడ్డాడు. ఆ పుస్తకాన్ని స్నేహితుడు కృష్ణకి ఇచ్చాడు శంకరం. ఒరే, ఇది మీ ఇంట్లో ఉంచుతావా, నేను తర్వాత తీసుకుంటాను అని. ఎందుకు? అయోమయంగా అడిగాడు కృష్ణ. విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. ఇంటికి తీసుకువెళితే ఆయన చదివి గాని నాకెవ్వరు. ఇది నేనే ముందుగా చదవాలి. ఆ రోజు ఇంటికి వెళ్ళాక తనకి వక్తృత్వపు పోటీలో బహుమతి వచ్చిందని తల్లికి శంకరం చెప్పలేదు. బడిలో సంగతులేమిటి అని కొడుకుని అడిగింది మేరీ. ఏవో పోటీలు జరిగాయమ్మా, రేపు ఎల్లుండి వ్యాసరచన పోటీలట. అబద్ధం చెప్పకుండా బయటపడుతూ అన్నాడు శంకరం. నాన్నగారికి ఎస్ఐ రేటింగ్లో చాలా ప్రైజులు వచ్చాయి, మేరీ అంది. శంకరానికి తండ్రి సత్యనారాయణ అంటే చాలా ఆరాధనాభావం. తండ్రిలా బహుమతులు ఎలాగో గెలుచుకుంటున్నాడు, కానీ పెద్దయ్యాక తండ్రిలా ఇంగ్లీషు పుస్తకాలు చదవాలి,
స్టైల్గా ఇంగ్లీషు మాట్లాడాలి. ఆయనలాగానే సిగరెట్లు కూడా తాగాలా? శంకరం నవ్వుకున్నాడు. ఆయనలా బాగా చదువుకోవాలి. నువ్వు మీ నాన్నగారిలా ఏం చేసినా నాకిష్టమేరా, మేరీ అంది. ఆ రాత్రి భోజనాలయ్యాక సత్యనారాయణ కొత్త పుస్తకం తెరిచాడు. శంకరం ఆసక్తిగా దాని వంక చూశాడు. ది కేస్ ఆఫ్ ది స్క్రీమింగ్ ఉమెన్, పెర్రీమాసన్ పుస్తకం అది. ఆ రచయిత రాసిన చాలా పుస్తకాలు తండ్రి చదవడం శంకరం చూశాడు. చదువుతుంటే మధ్యలో ఏదన్నా ధర్మ సందేహం అడిగితే తండ్రికి చాలా చిరాకని శంకరానికి తెలుసు. అందుకనే ముందుగా అడిగాడు. నాన్నగారు, ఈయన చాలా పుస్తకాలు రాశాడా? ఒక రకంగా చెప్పాలంటే ఆయన పుస్తకాలు రాయడు. మరి? శంకరం నుదురు చిట్లించాడు. ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆయన అసిస్టెంట్లు టైప్ చేస్తారు. ఈ టైపిస్ట్కి ఓ పుస్తకంలోని కథ కొంత చెప్పి మళ్ళీ ఇంకో టైపిస్ట్ దగ్గర ఇంకో కథ మొదలుపెట్టి అలా ఒకేసారి 4-5 నవలలు అలా ఆసువుగా చెబుతుంటాడట. మళ్ళీ మొదటి టైపిస్ట్ దగ్గరికి వచ్చి కథని ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి కొనసాగిస్తాడట. అలా ఒకేసారి 4-5 నవలలు కథ కథనం గురించి పగడబందీగా చెప్పడం అంటే ఎంత కష్టమో ఆలోచించు. అన్ని పుస్తకాలు చాలా ఉత్కంఠగా సాగుతాయి. నేరం చేసింది ఎవరో చివరి పేజీ వరకు తెలీదు. తండ్రి చెబుతుంటే నోరు తెరుచుకుని విన్నాడు శంకరం. ఈ సెలవుల్లో ఇంగ్లీషు బాగా నేర్చేసుకుని ఓ పెర్రి మాసం నవల చదవాలి అనుకున్నాడు. మరి తాతయ్య వాళ్ళ ఊరు వెళ్లడం ఏమైందో? 2 రోజుల తర్వాత హెడ్ మాస్టారు సత్యనారాయణ హోటల్లో కలుసుకున్నారు. నీతో ఈ సంగతి ఎలా చెప్పాలా అని మదన పడుతున్నాను, ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అన్నాడు హెడ్ మాస్టర్. మొన్న వక్తృత్వపు పోటీల్లో శంకరానికి 3వ బహుమతి వచ్చింది. నిజమా? ఆనందంగా అన్నాడు సత్యనారాయణ. వాడు నాకేం చెప్పలేదే. ఎలా చెబుతాడు? వాడు ఏం మాట్లాడాడో తెలుసా? ఈ సెలవులకి తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ తాతయ్యతో ఎలా గడుపుతాడో బాగా చెప్పాడు. ఏంటి? శంకరం చెప్పింది మొత్తం వివరించాడు హెడ్ మాస్టారు. నాకు నీ సంగతి తెలియకపోతే నేను అందరిలాగే ముగ్ధుణ్ణయ్యి వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాణ్ణి. నీ ప్రేమ కథంతా పూర్తిగా తెలుసు కాబట్టి పెళ్ళయ్యాక నువ్వు గాని మీ ఆవిడ గాని ఎంతవరకు మీ వాళ్ళని కలవలేదని పురుగుడిగా తెలుసు కాబట్టి వాడు చెప్పిందంతా కల్పితమని నాకు అర్థమైంది. అందుకనే న్యాయ నిర్ణేతలు మొదటి బహుమతి శంకరానికి ఇవ్వాలి అంటే ఆ నిర్ణయాన్ని మార్చి 3వ బహుమతి ప్రకటించాను. సత్యనారాయణ ఆలోచనలో పడ్డాడు. మా నాన్న నన్ను గడపలోకి రానివ్వడు. ఇప్పుడు కాదు, 12 ఏళ్ల క్రితం చాలా ఆశపడ్డాను. మనవడు పుట్టాక ఆయనలో మార్పు వస్తుంది అనుకున్నాను. ఆయన పేరే పెట్టానన్న కబురు విని ఆ మతంలో కూడా శంకరమన్న పేరు పెట్టుకుంటారా అని వెటకారంగా అన్నాడట. నేనేదో మతం మార్చుకున్నట్లు ఆయన భావన. ఏం చెప్పాలి? సత్యనారాయణ నిట్టూర్చాడు. అదంతా నిజమే అవ్వచ్చు, కానీ వాడి మనసులో తాతయ్యని చూడాలన్న కోరిక చాలా బలంగా ఉంది. దాన్ని విస్మరించడం అంత మంచిది కాదు, హెడ్ మాస్టర్ అన్నాడు. చిన్నపిల్లాడు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటే వాడి మానసిక అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది కదూ. సత్యనారాయణకి ఏం చెయ్యాలో తోచలేదు. కప్పు అందుకుని అందులో కాఫీ చల్లారిపోయిందని గ్రహించి ఇంకో కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. హెడ్ మాస్టారు సత్యనారాయణ భుజం పైన చేయి వేశాడు. నీ పెళ్లికి మీ నాన్న ఎంతగా వ్యతిరేకించాడో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, అదే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆయనకి నీ మీద ఇంకా కోపం ఉందంటావా? ఒక్కసారి మీ అందరూ కలిసి వెళ్ళి ఆయన్ని చూడండి, మెత్తబడతాడేమో. సగం కప్పు ఖాళీ మాట్లాడలేదు సత్యనారాయణ. హఠాత్తుగా అన్నాడు. నేను చేసిన తప్పేంటో తెలుసా? మా నాన్నని మరీ కర్కోటకుడుగా అనుకుని ఇంకోసారి ప్రయత్నించలేదు చూసావా? అది నేను చేసిన తప్పు. ఇన్ని 100 మైళ్ళ దూరంలో ఉండడంతో ఆయన సంగతులు నాకేం తెలియకుండా గడిచింది. జేబులోంచి రుమాలు తీసి కళ్ళొద్దుకున్నాడు సత్యనారాయణ. గొంతు పూడుకుపోయింది. ట్రాజెడీ ఏంటో తెలుసా? ఆయన ఆరోగ్యం ఎలా ఉందో, అసలు ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలీదు. ఆయన మీద గౌరవంతోనో భయం వల్లనో మా వాళ్ళంతా నన్ను వెలివేశారు. ఉత్తరాలు లేవు, పెళ్లి పిలుపులు లేవు, రాకపోకలు అసలే లేవు. ఊరడిస్తున్నట్లు భుజం తట్టాడు హెడ్ మాస్టర్. నువ్వు పంతం పట్టావని నేను అనడం లేదు, కానీ ఎప్పటికైనా జరిగినవన్నీ మరిచిపోయి మీ ఊరెళ్ళు. ఏమో, ఎవరు చెప్పగలరు? మీ నాన్నగారిలో మార్పు వస్తుందేమో. రక్త సంబంధం అన్నది అంత తేలిగ్గా విస్మరించలేవు. శంకరం ఇచ్చిన ఉపన్యాసం ఇలా ఇండైరెక్ట్గా అయినా నిన్ను ఈ మంచి పని చేయమని ప్రోద్బలాన్నిస్తుందేమో. కొంతసేపు లోపల మదనపడ్డాక సత్యనారాయణ అన్నాడు. నిజానికి మా శంకరం రేపు పెద్దయ్యి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నేను ఏవేవో అనుకుంటాను. నాలాగే మా నాన్న కూడా నా గురించి కొన్ని కలలు కన్నాడేమో. వాటిని భగ్నం చేస్తున్నానని నా మీద ఆయనకి కోపం కలిగిందేమో.
ఇలా ఆలోచించకుండా ఆయన కోపాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆయనతో సమంగా పంతం పట్టడం నేను చేసిన తప్పు. శంకరం చర్యతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మా నాన్న తిట్టినా కొట్టినా ఆయన్ని బతిమలాడతాను, ప్రాధేయపడతాను. మాట్లాడుతూ సత్యనారాయణ బల్లపైన టక్కును కొట్టాడు. మీ స్కూల్ లైబ్రరీలో చింతామణి నాటకం కానీ హరిశ్చంద్ర నాటకం కానీ ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకలా అడుగుతున్నావు? అయోమయంగా అన్నాడు. సత్యనారాయణ నవ్వాడు. ఎందుకంటే అందులో కొన్ని పద్యాలు మా శంకరానికి నేర్పాలి. ఆ ఒరిజినల్ భీమశంకరం గారు లాయర్ ప్రాక్టీస్తో ఊపిరి సలపకపోయినా అప్పుడప్పుడు డ్రామాలాడేవాడు. ఈ 2 డ్రామాల్లో కొన్ని పద్యాలంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ పద్యాలు మా వాడు పాడితే ఆయన ముచ్చటపడి వీణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడేమో. బుగ్గ చిదిమి గొంతు బాగుందిరా అంటాడేమో. నీలో నాకు నచ్చే గుణం అదేరా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎంచక్కా నవ్వేగలవు. ఇటుపక్క అటుపక్క ఎవరూ మీ ఇంటికి రారు అన్న దిగులుని నువ్వు ఆవిడ ఎలా దిగమింగారో నాకు అర్థం కాదు. నేనైతే అలాంటి పరిస్థితిని అసలు తట్టుకోలేకపోయేవాణ్ణి. కానీ నువ్వు అలా కాదు, హెడ్ మాస్టర్ అన్నాడు. నువ్వు తిడుతున్నావా లేకపోతే పొగుడుతున్నావా? మళ్ళీ నవ్వాడు. సత్యనారాయణ తండ్రి భీమశంకరం చిత్రమైన వ్యక్తి. కోపిష్టి, మొండివాడు అని ఎంత పేరుందో లాయర్గా అంతకు మించిన ప్రఖ్యాతుంది. ఆయన కేసు తీసుకుంటే ఇక గెలిచినట్లే అని క్లయింట్స్ అనుకునేవాళ్ళు. ఆయనకిద్దరే కొడుకులు. పెద్దబ్బాయి శివరావు చదువుకున్న డ్రామాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో నాటకాల పేరు చెప్పి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాడు. అది కాస్త క్రమంగా వేశ్య సాంగత్యానికి దారితీసింది. అతని భార్య విశాల. ఆయన రెండో కొడుకు సత్యనారాయణ ముందు నుంచి చదువులో ముందుండేవాడు. అతను లా చదివి తన ప్రాక్టీస్ అందుకోవాలని భీమశంకరం గారు ఆశపడ్డారు. అయితే సత్యనారాయణకి ఇంజనీరింగ్ అంటే ఇష్టం. అతను ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించుకున్నప్పుడు అందరూ అభినందిస్తే భీమశంకరం గారు మాత్రం అలిగారు. మీ అబ్బాయికి చెన్నపట్నంలో పెద్ద కాలేజీలో చదువుకునే అవకాశం వచ్చింది కదా, మీరు చాలా అదృష్టవంతులు అని అందరూ నన్ను పొగడ్డమే. మీ అబ్బాయి ఇంజనీర్ అయ్యి మిమ్మల్ని కారులో తిప్పుతాడు చూడండి అని ఒకటే ఊదర పెట్టేశారనుకోండి. వాడికి దిష్టి తీయాలని నేను అనుకుంటుంటే మీరేంటి అలా మూతి ముడుచుకుని ఉన్నారు? ఒంట్లో బాగాలేదా అని భార్య అడిగింది. తటపటాయిస్తూనే ఆయన బయటపడ్డాడు. లా చదివితే చక్కగా నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. కానీ మరీ అంత పెద్ద చదువులు చదివితే ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందే? మద్రాసో కలకత్తానో వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు చదువు కోసం అంత దూరం వెళుతున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అని ఎక్కడికో వెళ్ళిపోతాడు. పిల్లాడు ఇక ఈ రోజు నుంచి మనకి దూరమైనట్లే లెక్క. ఆయనకి ఎంత ఇష్టం లేకపోయినా సత్యనారాయణ మద్రాసు ప్రయాణం ఆగలేదు. భీమశంకరం గారి అసంతృప్తి ఆ తర్వాత ఇంకో రూపు తీసుకోవడం మొదలుపెట్టింది. మద్రాసులో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కొడుకు క్రమంగా ఆచారాలని అనుష్ఠానాలని పాటించడం లేదని ఆయన గమనించాడు. ఇంజనీర్కి సంబంధించిన పుస్తకాల్ని సత్యనారాయణ మక్కువతో చదవడం మొదలుపెట్టాడు. అతని దృక్పథంలో గణనీయమైన మార్పుకి అవే కారణమయ్యాయి. ఇంజనీరింగ్ అయ్యాక మద్రాసులోనే మంచి ఉద్యోగంలో చేరాడు సత్యనారాయణ. మేరీ కూడా అదే ఆఫీసులో పనిచేసేది. మేరీ చాలా అద్భుతంగా పాడుతుంది. సంగీత సాహిత్యాలపైన మక్కువ ఉన్న సత్యనారాయణ ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. మతాంతర వివాహం అయ్యేసరికి మేరీ కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. పెద్దవాళ్ళు అలాగే అంటారులే, తర్వాత సర్దుకుపోతారు అనుకున్నారు. మీ వాళ్ళకి ఆచారాలు చాదస్తాలు ఎక్కువ ఉంటున్నావు కదూ, ఏమంటారో? ట్రైన్ ఎక్కాక కూడా అంది మేరీ. ఏమంటారు? 4 చివాట్లు వేసి అప్పుడు ఒప్పుకుంటారు లేని భరోసాతో అన్నాడు సత్యనారాయణ. అలా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతోనే అతను మేరీ చేయి పట్టుకుని ఇంటి ముందు రిక్షా దిగాడు. వీధి వసారాలో శంకరం గారి క్లయింట్స్ ఓ పక్కన అరుగుపైన కూర్చునున్నారు. ఇంకో పక్కగా ఉన్న ఆఫీస్ రూంలో శంకరం గారు గుమస్తాకి ఏవో సూచనలు ఇస్తున్నారు. అంతవరకు తెచ్చిపెట్టుకున్న ధైర్యం కనబరిచిన సత్యనారాయణ వసారాలో కడుగు పెట్టాక ఎందుకో కాలు కదపలేకపోయాడు. అతన్ని, అతనితో పాటు వస్తున్న మేరీని క్లయింట్స్ నోరు తెరుచుకుని చూశారు. అది గమనించిందేమో మేరీ ఇంకా బిరుకుతో భర్తకి దగ్గరైంది. కొడుకుని అతుక్కున్నట్లు నుంచున్న మేరీని చూడగానే శంకరం గారి లాయర్ బుర్ర చురుగ్గా పనిచేసింది. గుమస్తా చేతిలోంచి కాగితాల్లాక్కుని ఆ వెధవ పక్కనున్న అమ్మాయి ఎవరో కనుక్కో అంటూ తరిమేశాడు. సత్యనారాయణ తండ్రి వంక తిరిగాడు. శంకరం గారు మాత్రం కాగితాలు చూస్తున్నట్లు నటిస్తున్నారు. మేరీ నేను పెళ్లి చేసుకున్నాం నాన్న, క్లుప్తంగా అన్నాడు. వాళ్ళని బయటికి నడవమని చెప్పవయ్యా, అంతకన్నా క్లుప్తంగా అన్నాడు శంకరం గారు. గుమస్తా బెత్తరపోయాడు. నీ చెవులు పనిచేయడం లేదా? శంకరం గారు గద్దించారు. వాడు రేపొద్దున్న విడాకుల కేసు వాదించమని అడగడానికి కూడా ఈ గడప తొక్కద్దని చెప్పవయ్యా.
నూతన దంపతులు నిర్ఘాంతపోయారు. పెళ్లి చేసుకునొస్తే ఆశీర్వచనాలు అటుంచి విడాకుల ప్రసక్తి తెచ్చాడాయన. ఏం చెయ్యాలో తోచక గుమ్మం ముందు నిలబడిపోయారు వాళ్ళు. తల్లి కనబడుతుందేమో, తండ్రిని సమాధానపరుస్తుందని ఆశగా ఓ నిమిషం ఆగాడు సత్యనారాయణ. పక్కేళ్ల వాళ్ళు తొంగి చూడడం, బుగ్గలు నొక్కుకోవడం దుర్భరంగా తోచింది మేరీకి. ఇంటి ముందు ఎవరో దరిద్రులు తల్లి తండ్రి లేని అనాథలు ఉన్నట్లున్నారు. ఇది సత్రం కాదని చెప్పండయ్యా, శంకరంగారు అరిచారు. మేరీ రెండు చేతుల్లో మొహం దాచుకుంది. తొంగి చూస్తున్న వాళ్ల శ్రమకి తగిన ఫలితం ముట్టినట్లయింది. సత్యనారాయణ ఇక భరించలేకపోయాడు. రిక్షా పిలిచి బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జికి వెళ్ళాడు. తండ్రి ప్రథమ కోపం గురించి అతనికి తెలుసు. సమయం గడిస్తే ఆయన మెత్తబడతాడు అనుకున్నాడు. కోడల్ని చూడాలని తల్లికి మాత్రం ఉండదా? ఆ సాయంకాలం అతని అన్న శివరావు వచ్చి కలిశాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. పెళ్లి చేసుకునే ముందు నువ్వు ముక్క చెప్పాల్సింది అన్నాడు. చెబితే ఒప్పుకునేవాళ్ల శివం? అసహాయంగా అడిగాడు సత్యనారాయణ. పెళ్ళయిందంటే ఆయనే సమాధాన పడతాడని అనుకున్నాను. ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో ఆయన సంపాదించుకున్న పరువు ప్రతిష్ట ఒక్క దెబ్బతో నువ్వు మంటగలిపావని అంటున్నారు నాన్నగారు. ఇంకోసారి నువ్వు ఇంటికొచ్చే ప్రయత్నం చేస్తే సన్యాసం తీసుకుని హిమాలయాలకి పోతారట. అమ్మేమంది? సత్యనారాయణ అడిగాడు. శివరావు తల వంచుకున్నాడు. ఎంతైనా వాడు మన పిల్లాడే కదా, ఎందుకంత కోపం అని అమ్మ అన్నదని నాన్నగారు నిండు విస్తర్లో చేకడుకుని లేచారు. నాన్నగారి కోపం అమ్మకు అలవాటే కాని అశుభంగా ఇలాంటి ఆగాయిత్యపు పని ఆయన ఎప్పుడూ చేయలేదని అమ్మ బాధపడుతోంది. తలెత్తిన శివరావు ఎందుకనో మేరీని చూసి ఆగిపోయాడు. మేరీకి ఉక్రోషం వచ్చింది. అన్నదమ్ములకి దూరంగా వెళ్లి కిటికీలోంచి బస్టాండ్ వంక చూస్తూ నిలబడింది. సత్యనారాయణ నిట్టూర్చాడు. ఈ మతాల పిచ్చేంటి శివం? నీతి నియమాల కోసమని, ధర్మ ప్రవర్తన కోసమని మనిషి ఏర్పరుచుకున్న కొన్ని కట్టుబాట్లే మెల్లగా మతాలుగా మారాయి. ప్రశాంతత దొరుకుతుందని మనిషే దేవుడు అనే కల్పన చేశాడు. నేను మేరీ మాట్లాడేది ఒకటే భాష, తినేది ఒకే రకమైన భోజనం. పెద్దవాళ్ని గౌరవించే లక్షణం ఉన్న మేరీని కోడలుగా అంగీకరించేందుకు ఏంటి అభ్యంతరం? శివరావుకి తాను ఆడిన డ్రామాలోని డైలాగు గుర్తుకొచ్చింది. ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు సత్యం. నీకు అర్థమవడం లేదు. కానీ నువ్వు చేసిన పనితో బంధువులు ఎదుట తలెత్తుకోవడం అసాధ్యమని నాన్నగారు అనుకుంటున్నారు. హఠాత్తుగా శివరావు లేచాడు. సరే, అవన్నీ మరిచిపో. మీ వైవాహిక జీవితం సలక్షణంగా జరగాలని కోరుకుంటున్నాను. నాకు పనుంది, వెళతాను. కిటికీ దగ్గర నుంచున్న మేరీ కదిలి భర్త పక్కకొచ్చింది. గొంతు బాగా తగ్గించి తమ్ముడితో ఆమె ఏదో అనడం గమనించాడు శివరావు. బాగా గుర్తు చేశావు అన్నాడు సత్యనారాయణ. మంచం పక్కనున్న ట్రంకు పెట్టి తెరిచి అందులోంచి బట్టలు తీశాడు. అవి శివరావు చేతికి అందించి కొత్త దంపతులు అతని కాళ్ళకి ముక్కారు. ఇంకో ప్యాకెట్ అన్నకిస్తూ, అమ్మకి, వదినికి, నాన్నగారికి కూడా ఇందులో బట్టలున్నాయి శివం. స్వయంగా ఇవ్వలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందని అమ్మకి, వదినికి చెప్పు అన్నాడు. తండ్రి పేరు ఉదహరించాలంటేనే సత్యానికి బెరుకుగా ఉంది. నాన్నగారికి కోపం వస్తుందేమో సందేహిస్తూనే అన్నాడు శివరావు. సత్యనారాయణ చాలాసేపు సమాధానం ఇవ్వలేదు. దీనంగా ఉన్న అతని మొహం చూస్తే మేరీకి కలిగిన స్వల్పమైన కోపం పోయి జాలి పుట్టింది. బావగారు, మొదటిసారిగా శివరావుని సంబోధిస్తూ అంది. తప్పేదన్నా ఉంటే అది నాది. మీ తమ్ముడిపైన మావయ్య గారికి ఆగ్రహం కలగకుండా చూసుకునే బాధ్యత మీదే. రోజులు గడిస్తే ఆయన మారతారని నాకు నమ్మకంగా ఉంది అంది. శివరావు తల ఊపాడు. మద్రాసు అడ్రస్ ఇచ్చాడు సత్యనారాయణ. శివరావు ఇంటికి వెళ్లి భార్య విశాలకి మెల్లగా సంగతి చెప్పాడు. ఆమె అప్పుడు వేవేళ్లతో సతమతమవుతోంది. కానీ బుర్ర మాత్రం బహు చురుగ్గా పనిచేస్తోంది. బట్టలు బాగున్నాయి. చిన్నపట్నంలో మంచి నాణ్యమైనవి దొరుకుతాయి కాబోలు. పైగా మీ తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడు కదా. డబ్బులకి వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెట్టాడు. ఓ పని చేయండి. విశాల కుడి కనుబొమ్మ స్వల్పంగా పైకి లేచింది. శివరావుకి తెలిసిపోయింది. విశాల చేయబోయే ప్రతిపాదన తలకిందులా తపస్సు చేసినా తనకి ఎన్ని జన్మలకైనా తట్టేది కాదు. చెప్పు అన్నాడు శివరావు. అత్తయ్య గారికి ఇచ్చిన చీర బాగుంది. వదినంటే తల్లిలాంటిదే కదా, అది నేను తీసుకుంటాను. వచ్చే నెల మావయ్య గారి పుట్టినరోజు వస్తోంది కదా. మావయ్య గారికి, అత్తయ్య గారికి మా పుట్టింటి వాళ్ళు పంపించారని ఈ బట్టలు ఇచ్చేద్దాం. శివరావు గుటకలు మింగాడు. కానీ ఈ సంగతి సత్యానికి తెలిస్తే బాధపడతాడేమో. నిజం తెలిస్తే నాన్నగారు కూడా ఊరుకోరు. విశాల నవ్వింది. ఒకటి, ఈ సంగతి సత్యానికి తెలిసే అవకాశం లేదు. ఇహ నుంచి సత్యానికి, మావగారికి మధ్యన మీరు నిలబడి నాటకం నడపాలి. 2, ఒకవేళ తెలిసినా కావాలనే ఇలా అబద్ధం చెప్పాం అని అంటాం. ఒకసారి ఆయన ఈ బట్టలు కట్టుకున్నాక మంచి సమయం చూసి అసలు సంగతి బయట పెట్టాలనుకున్నాం.
ఈ అబద్ధం చెప్పకపోతే ఆయన వీటి మొహం కూడా చూసేవారు కాదు అని చెబుతాం. 3. కోపాల సంగతి అంటారా? తమ్ముడిపైన ప్రేమతో తండ్రి కొడుకుల్ని కలపాలని నాటకవాడం అని చెబుతాం. అలా అన్నాక అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఒప్పేసుకున్నాను అని ప్రకటించకపోతే విశాల ఆ పట్టికని అలా 25 వరకు కొట్టుకు వెళ్ళగలదని శివరావుకు తెలుసు. బాగుంది, అలాగే చేద్దాం. రేపు కాదు కానీ వచ్చే వారం సత్యానికి ఒక ఉత్తరం రాయండి అంది విశాల.